అప్పటి సంగతి ఏమో కానీ ఇప్పుడు మాత్రం ఒక దోశ. పిండి కలపండిరా. పార్సల్ ఫైల్ తీసుకురా. చెప్తున్నా మేడం. నాకు ఈ పెళ్ళి వద్దా ఆంటీ, ప్లీజ్ ఆంటీ. చూడమ్మా, తల్లిలే నిన్ను పువ్వులో పెట్టి పెంచారు మీ నాన్నగారు. ఏది చేసినా నీ సంతోషం కోసమే చేశారు. ఒక్కసారి ఆ అబ్బాయిని వచ్చి చూడు, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సరే నాగలక్ష్మి, అమ్మాయిని ఎలా తీసుకురా, జాగ్రత్త. అక్కడ కూర్చోబెట్టు. మా అమ్మాయి బుజ్జి తల్లి, కూర్చోమ్మా. గారు, అమ్మాయి లక్షణంగా ఉంది, మా అందరికీ నచ్చింది. అంత దేవుడిదయ్యా. ఇంకా మిగతా విషయాలు మాట్లాడుకుంటే మంచి. నేను పెళ్లి కొడుకుతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఏంటే నువ్వు మాట్లాడేది? నోరు మూసుకుని కూర్చో. మీరుండండి బావగారు, అమ్మాయి ఏదో మాట్లాడాలంటోంది కదా, మాట్లాడివ్వండి, పర్వాలేదు. నేను ఒక అతన్ని ప్రాణంగా ప్రేమించాను తెలుసా? నాన్నగారు చెప్పారు, ఈ రోజుల్లో ఇలాంటివన్నీ మామూలే, ఇలాంటివి ఏవి మనం పట్టించుకోకూడదు. అంటే ఇంకొకరి ఎంగిలి కంచెను నువ్వు తింటావన్నమాట. నాన్నగారు ఏంటి ఎంగిలి కంచం అంటుంది? ఊరుకోరా తింగర ముద్దు. అంతేగా, ఇప్పుడు చూడు ఎంత అన్యోన్యంగా ఉన్నావు. ఏంట్రా బోడిలింగం, ఏదో పెద్ద వీరసలింగం గారిలా మాట్లాడుతున్నావు. నీతి జాతి లేని నీలాంటి వాడికి నేను చచ్చినా రాను. ఏంట్రా గోడ కొట్టిన మేకులా ఇంకా అలాగే కూర్చున్నారు? లేవండి. ఈ జన్మలో దానికి పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. పని చేశాను. తల్లి లేదని నేను గారాబంగా పెంచినందుకు నాకు బుద్ధి వచ్చినట్టు చేశాను. మాట వినండి. అసలు